రకరకాల ప్రభుత్వాలు రావడం, వాళ్ళు ఇష్టం వచ్చిన చేయడం, లాస్ట్ మినిట్ వరకు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నెమ్మదిగా ఇవాల్వ్ అవుతుంది. నాకైతే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ మూవీ రిలీజ్ నంబర్ 1 అండ్ హ్యాపీ విత్ ద మూవీ. ఆ కంటెంట్ బాగుంది. అక్కడక్కడ చిన్న గ్రాఫిక్స్ లో ఇబ్బంది వచ్చినా సరే పీపుల్ ఆర్ టేకింగ్ ద కంటెంట్. మీరు దానవీర సూరకర్ణ సినిమా చూడండి, దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారిది. అదే టైంలో కురుక్షేత్రం రిలీజ్ అయింది. కురుక్షేత్రంలో బ్రహ్మాండమైన అంటే టెక్నికల్ గా సూపర్ గా ఉంది, రిచ్ గా ఉంది. దానవీర సూరకర్ణలో ద్రౌపది చీరలు లాగుతుంటే పక్క నుంచి ఎవరు అందిస్తున్నట్టు తాడులు లాగుతున్నట్టు కనబడింది. కానీ ప్రజలు దానవీర సూరకర్ణగా పట్టం కట్టారు కురుక్షేత్రం అట్లా. ఎందుకంటే కంటెంట్ చూడడం మొదలు పెట్టాలండి. ప్రజలు కూడా కంటెంట్ చూడడం మొదలు పెడితే ప్రతి డైలాగ్ ఇందులో ఒక నిజంగా కోహినూరు వజ్రం లాంటిదే. ఆయన ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క మాట చెప్పారు సార్. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పారు, కోహినూరు వజ్రం కంట ఈ దేశం తాలూకా సంపద గొప్పది. ఎటువంటి సంపద అంటే శాస్త్ర విజ్ఞానం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, సంఖ్యాశాస్త్రం కానీ అన్నిట్లో కూడా దిట్టలు ఉన్నారు. శిల్పశాస్త్రంలో దిట్టలు ఉన్నారు, ఆర్కిటెక్చర్ దిట్టలు ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళు హింసించారు. వాళ్ళ నాలెడ్జ్ ని బుర్రలో పెట్టుకొని దాన్ని మళ్ళీ తీసి పైన పంచడం జరిగారు. మన వేదాలను తగలెట్టేశారు, మన తాళపత్ర గ్రంథాలను తగలబెట్టేశారు, నలంద తక్షలను తగలబెట్టేశారు. కానీ అది రిస్టోర్ చేయాలంటే కేంద్రంలో మోడీ గారు కొంత పని చేస్తున్నారు. దేశం మొత్తం మీద అటువైపు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి తాలూకా బెస్ట్ ఎఫర్ట్ ఇది. ఎందుకంటే మనకి కసి వస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత, మనం ఎంత గొప్ప మనల్ని నాశనం చేశారా, మళ్ళీ మనం తిరిగి అది సంపాదించుకోవాలన్న కసి యువతలో పుట్టాలి. అది ఆయన ఉద్దేశం. ఓకే, గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి వీరమల్లో ఆయన గెటప్ అవనియండి, ఆయన యాక్టింగ్ గురించి బొలిశెట్టి గారు మీరు చూసిన వీరమల్లులోని ఆయన ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అంటే నేను అది షూటింగ్ టైంలోనే వెళ్ళానండి. నేను ఆయన వెళ్ళి కలవడం జరిగింది షూటింగ్ టైంలో. ఆ గెటప్ ఎంత అందంగా ఉందంటే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న డ్రెస్సులు, సూట్లు, బూట్లు ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ ఈ గెటప్ లో చాలా అత్యంత అంటే ఆయనకు నచ్చిన గెటప్ అది. అంటే ఇష్టంగా వేసుకుంటారు చూసారా. ఇప్పుడు ఏదైనా మీరు వేసుకున్న బట్టలు మీకు చాలా ఇష్టమైన బట్టలు వేసుకున్నారు అనుకోండి, మీ మొహంలో కూడా ఆ కళ కనపడుతుంది. ఈయనకి నేను చెప్పాను డైరెక్ట్ గా, నేనే చెప్పాను, సార్ ఇది బ్రహ్మాండంగా నాకు అలాగే అనిపిస్తుంది అండి, చూస్తే చాలా అందంగా కనపడుతుంది, నాకు నేను నచ్చుతున్నాను ఈ డ్రెస్ లో అన్నారు. సో చాలా అందమైన డిజైన్ చేశారు. డ్రెస్ కాస్ట్యూమ్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇది వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ నాట్ అగైన్స్ట్ ఎనీ రిలీజియన్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ద డ్యామేజ్ డన్ టు అవర్ రిలీజియన్. వాట్ ఈస్ డిస్కసింగ్, అంతే తప్ప మిగతా రిలీజియన్స్ కి వ్యతిరేకం కాదు. ఇందులో ఇతనితో పాటు ఒక ముస్లిం సోల్జర్ ఉంటాడు, బలూచిస్తాన్ చూసిన జయప్రద గారు అబ్బాయి ఉంటాడు, పొడవగా ఒక 7 అడుగులు ఉంటాడేమో. ఆయన షూటింగ్ టైంలో ఆయన కూడా కలిశాను నేను. అతను ఉంటాడు. అలాగే ముస్లిమ్స్ కొంతమంది ఆయనకి సాయం చేస్తారు. ఈయన వెళ్ళి ఒక ముస్లిం విలేజ్ కి వెళ్ళి వాళ్ళకి అక్కడ నీరు లేకపోతే అక్కడ కూర్చొని వాళ్ళందరికీ సాయం చేసిన తర్వాత మళ్ళీ వరుణ యాగం, అంటే ఇప్పుడు వరుణ యాగం ఇప్పుడు అన్నిటినీ మనం అవహేళన చేస్తూ వస్తున్నాం. మన దీన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఆఖరికి అటమిక్ సైన్స్ వాళ్ళు కూడా, అమెరికా నుంచి కానీ నాసా నుంచి కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఇండియాలో కూర్చున్న ఖగోళ శాస్త్రజ్ఞులు ఏమీ లేకుండా ఎలా కనిపెట్టారు అని. నిన్న మొన్న చూస్తున్నాను, 2 చతురస్రాలను ఏకం చేయడానికి ఒక శ్లోకం చెప్పి, ఆ శ్లోకంలో 2 చతురస్రాలని ఒక చతురస్రం కింద కన్వర్ట్ చేయడం ఎలాగాని ఒక శ్లోకం చెప్తే అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ శ్లోకం చిన్న శ్లోకం, కానీ టెక్నికల్ గా అంటే పెద్ద సైన్స్ కి అది జియోమెట్రికల్ గా చెప్తే అది ఒక 10 పేజీల వ్యాసం ఒక చిన్న శ్లోకంలో పెట్టారు. కాబట్టి మనం కోల్పోయిన తాలూకా విలువలు, సంపదల విలువలు కానీ, సంస్కృతి విలువలు కానీ వీటిని ముందుకు తీసుకెళ్ళాలి, వీటిని మళ్ళీ తిరిగి మన రీజనరేట్ చేయాలి అన్నది ఒక ఆలోచన చక్కగా వచ్చింది ఆ సినిమా. నాకైతే మాత్రం చాలా చక్కగా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ హరిహర వీరమల్లు 2 కూడా 25% కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నాకు కొన్ని తెలుసు ఇందులో జరిగిన విషయాలు, నేను అప్పుడప్పుడు షూటింగ్ అది చూడటం వల్ల. అందులో ఆయన ఇతరు అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఆ బాలుడు సముద్రంలో నీళ్ళలో దొరికిన బాలుడి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అది ఇందులో చూపిద్దాం అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే ఔరంగజేబ్ కలిసిన తర్వాత ఔరంగజేబ్ ఎదురకుండా ఈయనకి ఆయన తెలుసు అంటే ఎలా తెలుసు అనేది అప్పుడు చూపిద్దాం బ్యాక్ డ్రాప్ లో వదిలేసానని కళ్యాణ్ గారే చెప్పారు నన్ను ప్రెస్ కూడా. చాలా మంచి చిత్రం అండి. ఇప్పటివరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెమ్మదిగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. అతను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, అతను తాలూకు అభిమానులను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ కి గురి చేస్తున్నాడు. అలాగే మొత్తం దేశం అంతా కూడా మన ధర్మం, మన సనాతన ధర్మం ఇంకొకరిని కొట్టమని కానీ, ఇంకొకరి మీద దండయాత్ర చేయమని కానీ కాదు. మన సనాతన ధర్మం అనేది విలువలతో కూడిన జీవితాన్ని గడపమని, అది ఆయన తీసుకొస్తున్నారు. సక్సెస్ఫుల్ ఈ సినిమా అయితే. నిధి అగర్వాల్